అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. శ్రీకాకుళంలో ఎన్నో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో శ్రీముఖలింగం పుణ్యక్షేత్రం అనేది ఒకటండి. ఈ శ్రీముఖలింగం యొక్క చరిత్ర ఏంటి అని చెప్పి మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేద్దామని ఇలా మీ ముందుకు వచ్చాను. శ్రీకాకుళం జిల్లా నుండి 46 కిలోమీటర్ల దూరంలోని జలమూరు మండలంలో ముఖలింగం అనే గ్రామంలో శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ప్రధాన గర్భాలయంలోని స్వామివారు మనకి శ్రీముఖలింగేశ్వర స్వామివారుగా దర్శనమిస్తారు. ఈ ముఖలింగేశ్వర స్వామివారిని మధుకేశ్వర స్వామి అని కూడా అంటారట. అయితే గర్భాలయం చుట్టూ కూడా 8 వైపులా 8 లింగాలు ఉంటాయండి. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, ఎన్ని సంవత్సరాల పురాతనమేదండి. తర్వాత ఫస్ట్ ఇక్కడ సాక్షి గణపతి కనిపిస్తారు. ఆ తర్వాత ఈ చిన్న చిన్న గుళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. ఈ గుళ్ళలో 8 లింగాలండి. ఇక్కడ చూడండి అగ్నిలింగం, వాయులింగం, ఈ విధంగా. తర్వాత పార్వతీ అమ్మవారు, కుమారస్వామి వారు, మధుకేశ్వర స్వామివారట రాయితో చెక్కింది కాదట. ఇప్ప చెట్టు అనేది నరికి వేస్తే చెట్టు మొదలుపైన స్వామివారు ముఖము కనిపిస్తూ ఉంటుందంట. అందుకనే ఇక్కడ ముఖలింగేశ్వర స్వామి అంటారు. అనుకోకుండా ఏకాదశి రోజు స్వామివారి దర్శనంకి వెళ్ళామన్నమాట. అక్కడికి వస్తే కానీ తెలియలేదు మాకు ఆ రోజు ఏకాదశి అని. ప్రతి నెల ఏకాదశి టైంలోనంట స్వామివారికి ఈ విధంగా పల్లకిలోని ఊరేగింపు చేస్తారటండి. అంటే తిరువీధి చేస్తారు. అనుకోకుండా ఈ పల్లకీ సేవలో మా అబ్బాయి కూడా ఓం నమ శివాయ అంటూ ఆ పల్లకిని ముట్టుకున్నాడు. స్వామివారి పల్లకీ సేవ జరుగుతున్నప్పుడు పురాతనమైన పాటలన్నీ ఈ పెద్ద మనుషులు పాడుతూ భజన చేసుకుంటూ స్వామివారికి తిరువీధి చేశారు. ఈ ఆలయము వంశధార నది ఒడ్డున ఉంటుంది. ఈ వంశధార నదిలోనే ప్రతి ఏటా కూడాను స్వామివారి యొక్క చక్రతీర్థ స్నానం అనేది చాలా ఘనంగా వైభవంగా జరుపుకుంటారండి ఇక్కడ ప్రజలు. లేట్ అయిపోవడం వల్ల నేను ఆ నదికి వీడియో తీయలేకపోయాను. ఆలయానికి ఎదురుగానే శ్రీ నృసింహస్వామి వారి దేవాలయం మరియు నవగ్రహాల ఆలయం కూడా ఉందన్నమాట. ఏకాదశి రోజు శివుడు కేశవుడు ఇద్దరు దర్శనాలు చేసుకుంటే మంచిది అని మేము ఈ లక్ష్మీ నృసింహస్వామి వారిని కూడా దర్శనం చేసుకున్నాము. అప్పట్లో మా పెద్దవాళ్ళు అనేవాళ్ళండి, మరి నిజమా అబద్ధమా నాకైతే తెలియదు కానీ ఒకటి తక్కువ 1 కోటి లింగాలు కలిగిన ఊరు ఈ శ్రీముఖలింగం అని అంటారు. ఇంకొకే ఒక్క శివలింగం తయారయ్యే లోపాట తెల్లవారిపోయిందటండి. దేవతలు ఇంకా అదృశ్యమైపోయారు. లేకపోతే ఈ శ్రీముఖలింగం అనేది కాశీ పుణ్యక్షేత్రంగా మారుండేది అని మా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. చాలా పురాతనమైన కట్టడం అండి. రాతి అయితే చాలా గట్టిగా ఉంటుంది. అలానే ఉంచారు, ఏ పెయింట్స్ లేకుండా ఒరిజినల్గా అన్నమాట టెంపుల్ని. ఫ్రెండ్స్, ఎవరైనా మీరు శ్రీకాకుళం వెళ్తే మాత్రం ఈ టెంపుల్ దర్శనం మాత్రం మర్చిపోవద్దు. టెంపుల్ చాలా బాగుంటుంది. అంతా పురాతన కట్టడాలు అన్నమాట. ముఖలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.